శ్రీరామ్ అందరికి. ఈ ఛానల్లోనే మంచి టాపిక్ అయిన శరీరము ఆత్మ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే జననం మరణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మనం మరణం గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆ జననం మరణం యొక్క ప్రశ్నల గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత వీడియోలో వాటి యొక్క సంపూర్ణ విశ్లేషణ గురించి మనం మాట్లాడుకుందాం. అలా 3 వీడియోలు ఇక ఈ విషయం మీద మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మనం జననం అంటే ఏంటి, అలాగే మృత్యువు అంటే ఏంటి, బతకడం అంటే ఏంటి, చనిపోవడం అంటే ఏంటి, పుట్టుక ఆరంభమా, మృత్యు అంటే అంతమా, అసలు ఏంటిది అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇక మనకు తెలిసిన జీవితానికి ఇవి మాత్రమే మొదలు పెట్టుగా పుట్టుక కనపడుతుంది, చనిపోవడం చివరి మెట్టుగా కనపడుతుంది. కానీ మన ధర్మం చెప్పే ప్రకారం జననం మరియు మృత్యువు ఒక చక్రం మాత్రమే, ఒక సైకిల్ మాత్రమే. ఇదనేది ఒక శాశ్వత ప్రయాణం. ఈ శ్రేణిలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే మృత్యు అంటే ఏంటి, ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది, మరణం తర్వాత అసలు మనకి ఏం జరుగుతుంది, జననం అసలు ఎలా జరుగుతుంది అంటే పుట్టడం ఎలా పుడతాం, మరో జన్మకు ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో, చివరికి దానికి మోక్షం ఎలా లభిస్తుంది, అసలు మోక్షం అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇందులో మనం ఆల్మోస్ట్ 6 పార్ట్లుగా విడదీద్దాం దీన్ని. మొదటి భాగంలో మృత్యువు అంతమా, అలాగే రెండవ భాగంలో శాస్త్రాలు మృత్యు గురించి ఏం చెప్తున్నాయి మొత్తంగానే చెప్పుకుందాం. పూర్తి విశ్లేషణ అనేది మనం తర్వాత వీడియోలో చెప్పుకుంటాం కాబట్టి ఈరోజు మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఆత్మ తర్వాత ప్రయాణం ఏమిటి అనేది మూడో భాగం. మృత్యు అంటే మనకు భయం ఉందా లేదా దాన్ని మార్చొచ్చా, అలాగే ఆత్మ ఎలా తిరిగి పుడుతుంది, మోక్షానికి మార్పుకి అలాగే దాని యొక్క గమ్యానికి మెట్టేది, చివరి మార్పుకి ప్రయాణానికి అసలైన మార్గం ఏది, ఇదే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక మనం వీడియోని మొదలు పెడుతున్నాం కాబట్టి మొదటిది మృత్యు అంటే ఏమిటి. మృత్యు ఈ మాట మనం అందరం వినగానే కొద్దిగా భయం పుడుతుంది. మనుషులు జీవితంలో ఎక్కువగా భయపడేది చావు కోసం. ఎందుకంటే చావు అనేది మనిషి యొక్క చివరి గమ్యంగా మనం అనుకుంటాం కాబట్టి. కానీ మృత్యువుని మన గ్రంథాలు ఎలా వివరిస్తాయో తెలుసా. మృత్యువు అంటే శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని పొందడం మాత్రమే, కానీ ఆత్మకు మరణం లేదని మన శాస్త్రాలు చెప్తాయి. ఆత్మ అంటే ఏంటి అని మనం తెలుసుకుంటే భగవద్గీతలో నా జాయతే మ్రేతే వా కదాచిన్ నయం భూత్వా భవితా వన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమాన్ శరీర అంటే దాని అర్థం అంటే ఆత్మకి పుట్టుక లేదు, అలాగే చావు లేదు. అది ఎప్పటికీ ఉండే ఒక శాశ్వతమైన శక్తి. మన శరీరం అంతమైపోయినా ఆత్మ మాత్రం అంతం కాదు. ఈ మాట ఎంతో అద్భుతమైనది, ఎందుకంటే ఇది మనకు భగవంతుని ద్వారా వచ్చిన వాక్యం. మన శరీరం ఎలా ఏర్పడుతుంది, మనం ఎవరో, మన అసలు రూపం, మన ఆత్మ యొక్క అసలు రూపం ఏంటో మనకు తెలుసా, తెలియదు. కానీ ఇది మన గ్రంథాల్లో చెప్తుంది. మనం ఎవరో మనం తెలుసుకోగలం. ఒకనొక కాలంలో నచికేతుడు అనే ఒక బాలుడు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగాడు. ఏంటంటే మన ఆత్మ అంటే ఏంటి, అసలు మన శరీరం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి అని అడిగే అప్పుడు ధర్మరాజుని అసలు ఆయన చచ్చిపోయిన తర్వాత ఏమవుతారు ఎవరైనా అని అడిగితే అప్పుడు ఇలా చెప్పాడు ఆయన. శరీరం అంతమైపోయిన తర్వాత ఆత్మ నాశనం కాదు కాబట్టి దాని కర్మ ఫలాలను బట్టి అది మరొక శరీరాన్ని పొందుతుంది. ఈ శ్లోకాన్ని కఠోపనిషత్తులో నైతాదగ్ధేన పదగమ్యో నాపి చింతాయేన యమ ఏవేష వృణుతే తేన లభ్యత శేష ఆత్మ విమృణితే తనూం స్వాం అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే ఆత్మ అనేది సాధారణంగా మనం గ్రహించలేం. ఆత్మను ఎంచుకున్న వారికి మాత్రమే అది లభిస్తుంది. ఆత్మను తనకు తాను అర్హులైన వారిని మాత్రమే తన శరీరాన్ని అర్పిస్తుంది. మనకు కనిపించే ప్రతి ఒక చావు వెనుక ఒక కథ ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది. అలాగే ఆ శరీరంలోని ఆత్మకు కూడా ఒక కథ ఉంటుంది, ప్రయాణం ఉంటుంది. అది తిరిగి ఒక కొత్త జీవితాన్ని అంటే మనం చెప్పినట్లుగా పునర్జన్మను పొందుతుంది. మృత్యువు అంటే చివరి మార్గం కాదు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం మీద మనకు భయం తగ్గుతుంది, అలాగే ప్రశాంతత ఏర్పడుతుంది. ఇక మృత్యు తర్వాత అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం రండి. మనిషి శ్వాస ఆగిపోయిన వెంటనే శరీరంలోంచి ఆత్మ బయటకు వెళుతుంది. మన శాస్త్రాలు చెప్తున్నాయి మృత్యు తర్వాత ఆత్మ 3 దశలను ఎదుర్కొంటుంది. అందులో మొదటి దశ గురించి మనం మాట్లాడుకుంటే ప్రేతాయనం. మృత్యువు పూర్తయిన అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం ఒడిచిపెట్టిన తర్వాత అది ప్రేతాత్మగా మారుతుంది. దీనినే ప్రేతాయనం అంటారు.
ఇది పూర్తిగా సంచార స్థితిలో ఎటు వెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతూ అయోమయ దశలో ఉంటుంది. ఇది 10 రోజుల నుంచి 13 రోజుల వరకు మన యొక్క శాస్త్ర విధుల్లో చెప్పబడినది. ఇక ఈ సమయంలో ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం పిండ ప్రదానాలు చేస్తూ ఆత్మకు దారి చూపే కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. పురాణాల్లో దీని గురించి ఇలా చెప్పబడింది. ఆత్మ ప్రేతంగా మారిన తర్వాత దిక్కులేని చీకటి లోకంలో అది ఉంటుంది. అందుకే మనం దీపాన్ని వెలిగించి దానికి దారి చూపి పిండాన్ని ఆహారంగా సమర్పిస్తాం. ఇవి ఆ శరీరానికి ఆహారంగా, అలాగే వెలుతురు దారిగా పనిచేస్తాయి. మనం రెండవ మార్గం ఏంటంటే యమలోక ప్రయాణం. మన ప్రేతాయానం పూర్తయిన తర్వాత యమదూతలు మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తారు. ఆత్మ యమలోకానికి తీసుకెళ్ళడానికి 48 రోజుల పాటు సాగే ప్రయాణం ఇది. ఈ కాలాన్ని అంతర్యామ దశ అని పిలుస్తారు. కొన్ని చోట్ల 48 సంవత్సరాలను కూడా చెప్తారు. ఈ యాత్రలో ఆత్మ తన జీవితాన్ని ఒక త్రికాల దర్శనం, అంటే తన జీవితంలో తను చేసిన ప్రతి విషయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా ఆత్మ తన వైపుగా కాకుండా నిజాన్ని చూస్తుంది. మనం చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, మన వల్ల ఎవరి వల్లైనా మనకి కానీ జరిగే మంచి చెడులు దాన్ని అది అప్పుడే తెలుసుకుంటుంది. దీని గురించి గరుడ పురాణంలో ఇలా చెప్పింది. చేతాయం దగ్న దేహస్య యమధూత భయంకర కర్షాయాంతి తదా జ్వాలామాలీనం పపచేతసం. మన చితలో, అంటే శరీరాన్ని దహించే ప్రదేశంలో యమదూతలు ఆత్మని పట్టుకొని తీసుకువెళ్తారు. పాపం చేసిన వారికి ఇది ఒక మంటలతో కూడిన, బాధతో కూడిన ఎంతో భయంకరమైన యాత్ర. కానీ పుణ్యాత్మలు ఈ యాత్రని క్షేమంగా, ఆహ్లాదకరంగా పర్యటన చేస్తూ వెళ్తారు. వారి కోసం దేవదూతలు రాకపోతే కూడా ప్రయాణం కూడా మృదువుగానే ఉంటుంది. అంటే యమదూతలు వచ్చినా వాళ్ళ ప్రయాణం మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. పుణ్యం అలాగే పాపం వల్ల వచ్చే అనుభవాలు, కర్మఫలం. యమలోకానికి వచ్చిన తర్వాత మన ఆత్మకి యమధర్మరాజు తీర్పు వస్తాడు. మన జీవితంలో చేసిన ప్రతి కర్మకు, ప్రతి ఆలోచనకు, మనం నిర్దేశించిన మన ఆలోచనలకి ఆయన ఇస్తాడు. దీన్ని ధర్మశాస్త్రంలో ఇలా చెప్పింది. సర్వ కర్మఫలం నేయం మానవస్య క్రియానుగం పుణ్య పాప భవతే జన్మ మరణం విశేషత. ప్రతి మానవుడు చేసిన ఫలితాలను అనుభవించాల్సిందే. పుణ్యమైన కర్మలు స్వర్గ ఫలాన్ని ఇస్తాయి, పాప కర్మలు నరక అనుభవాలుగా మారతాయి. ఇది మన తదుపరి జన్మను కూడా నిర్ణయిస్తాయి. ఇక్కడే మానవ జీవితంలో పిండం, శ్రాద్ధం, తర్పణం, గంగాజలం వంటి ఆచరణలు ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఇవే ఆత్మకు శాంతినిచ్చే మార్గదర్శనాలు. దీని యొక్క తీర్మానం ఏంటంటే, మృత్యువు తర్వాత కూడా జీవితం అనేది అంతం కాదు. ఆత్మ ప్రయాణం మృత్యువు తర్వాత కొనసాగుతుంది. మన కర్మల యొక్క దారిలో, మన ఆచారాల ప్రకారం ఆత్మ స్వస్థత లేదా పునర్జన్మ వైపు వెళ్తుంది. దానిలో మృత్యువు తర్వాత జరిగే దశల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అది ప్రేతాయానం, పురాణ ఉద్బోధన, ఇవి మనం మాట్లాడుకుందాం. మృతుని ఆత్మ శరీరం విడిచిన తర్వాత అని మాట్లాడుకున్నాం కదా. ఇందులో మనం మూడోదైన పురాణ ఉద్బోధన గురించి మనం మాట్లాడలేదు కదా. ఆత్మ ప్రేతంగా మారిన తర్వాత గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక యమలోక ప్రయాణం, ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక పుణ్య పాప ఫలం, ఇది మనం మాట్లాడుకున్నాం. తీర్మానం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక మనం పునర్జన్మ, మళ్ళీ జన్మ గురించి, అది ఎప్పుడు, ఎలా, ఎందుకు లభిస్తుందో మనం మాట్లాడుకుందామా. మన జీవితంలో ప్రతి ఒక్కరి మనస్సులో ఎన్నోసార్లు వచ్చే ప్రశ్న ఇదే. అసలు మరణించిన మనిషి మళ్ళీ జన్మిస్తామా? పునర్జన్మ అనేది నిజమేనా? పునర్జన్మ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా మన శాస్త్రాలలో, వేదాలలో, పురాణాల్లో ఇలా ఉంది. ముందుగా మనం పునర్జన్మ అంటే పునర్ ప్లస్ జన్మని పునర్జన్మ అంటారు. అంటే ఒక జీవాత్మ శరీరాన్ని విడిచిన తర్వాత తిరిగి మరో శరీరాన్ని పొందడమే పునర్జన్మ అని అర్థం. దీన్ని మనం భగవద్గీతలో 2వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో మనకి ఇలా చెప్పింది. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గ్రహతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ నన్యాని సంయతి నవాని దేహి. ఈ వృద్ధమైన, ఈ ముసలి శరీరాలను వస్త్రం విడిచిపెట్టినట్లయితే జీవం ఆ మృత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని, నవయవ్వన శరీరాన్ని పొందుతుంది. ఇది ఒక నిత్యమైన ప్రక్రియ. మన శరీరాన్ని మార్చుకుంటూనే జీవాత్మ మాత్రం ఒకటే ఉంటుంది, దానికి అంతం లేదు. పునర్జన్మకి కారణం ఏంటి? దాని నుంచి వచ్చే కర్మ సిద్ధాంతం ఏంటి? మనం చేసే కర్మలే మన పునర్జన్మను నిర్ణయిస్తాయి. మనం చేసిన పుణ్యాలు, పాపాలు, మన కోరికలు, బంధాలు,
ఇవే తిరిగి ఆ ఆత్మను పునర్జన్మకు కారణంగా చెప్తాయి. ఉపనిషత్తులో శ్లోకం, ఆ ఉపనిషత్తు ఏంటంటే బృహదారణ్యకోపనిషత్. ఇందులో మనం యదా యదా కర్మ యదా శృతం స ఏష ఆత్మ లోకం నియతే. మన కర్మల ప్రకారం, మన శ్రద్ధ ప్రకారం ఆత్మ కొత్త లోకానికి లేదా కొత్త శరీరానికి వెళ్తుంది. ఇక అందుకే మనం చేసే ప్రతి కర్మకు, ప్రతి పనికి ప్రతిఫలం ఉంటుంది. ఇది ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో, ఆ జన్మలో కాకపోతే మరి వచ్చే ముందు జన్మల్లో మనం తప్పకుండా దానికి ఫలితం అనుభవించాల్సి వస్తుంది. జీవాత్మ మళ్ళీ మానవుడిగా జన్మిస్తాడా, దేవతగా, పశువుగా, పక్షిగా? ఇది పూర్తిగా మన కర్మలపై ఆధారపడి ఉంటుంది. భగవద్గీతలో 14వ అధ్యాయంలోని 18వ శ్లోకం ఇలా మనకు చెప్పబడింది. ఊర్ధ్వం గచ్చంతి సత్యస్థ మధ్యే తిష్టంతి రాజసః జగన్య గుణవృత్తిస్థః అదో గచ్చంతి తామసః. సత్య గుణాలు కలవారు పైలోకానికి వెళ్తారు, రజోగుణాలు గలవారు మధ్య స్థాయిలో పుడతారు, తమో గుణాలు మాత్రం దిగువ లోకాల చాలా తక్కువ జన్మల్లోకి వెళ్ళిపోతారు. ఈ శ్లోకం మనకు చెప్తుంది ఏంటంటే మన ప్రవర్తన, మన ఆచరణ మన తదుపరి జన్మను మనకు నిర్దేశిస్తుంది. అలాగే పునర్జన్మని ఎలా గుర్తించాలి, దానికి కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం. భారతదేశంలో మనం ఎన్నో రకాల పునర్జన్మ కథలను మనం విన్నాం. ఉదాహరణకి శంకర్ అనే చిన్నవాడు తన పునర్జన్మను గుర్తించి చెప్పిన కథ దేశవ్యాప్తంగా మనకు చర్చనీయాంశం అయిపోయింది. ఇలాంటి పాశ్చాత్య దేశాల్లో, వేరే వేరే దేశాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. గౌతమ్ చైల్డ్ అనే అమెరికన్ బాలుడు తన పునర్జన్మలో పోర్ట్లో పనిచేశానని చెప్పిన విషయం కూడా మనకు గుర్తుంది. వీటిని మీరు గూగుల్లో సెర్చ్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. సెహ్ గౌతమ్ చైల్డ్ అమెరికన్ బాలుడు అని మీరు సెర్చ్ చేస్తే దీని గురించి కూడా మీకు తెలుస్తుంది. ఇవన్నీ జీవాత్మ మనకు ఉదాహరణలుగా నిరూపించాలని చూపిస్తుంది. పునర్జన్మ నుంచి మనకి ముక్తిని తీసుకొని ఎలా మోక్ష మార్గం వైపు మనం వెళ్ళగలం. ఈ పునర్జన్మ చక్రాన్ని నుంచి బయటపడే మార్గమే మోక్షం. దీన్ని ఎలా సాధించాలి? మనం భగవంతుని జ్ఞానం, భక్తి, నిష్కమ కర్మల ద్వారా అనుసరిస్తే మన మోక్షం దొరుకుతుంది. ముండకోపనిషత్తులో మనకి ఇలా చెప్పబడింది. పరం పునర్జన్మన తస్య విద్యతే య విద్యాం గురు ప్రాప్త్య తత్వం జ్ఞానమధిగచ్చతే. ఎవడు తత్వజ్ఞానాన్ని గురువు ద్వారా సంపాదిస్తాడో అతనికి పునర్జన్మ అనేది ఉండదు. అతనికి మోక్షం అనేది, మార్గం అనేది అతనికి సులభం అవుతుంది. అందుకే పునర్జన్మ భయం కానీ లేకుండా ఒక అవకాశం అనేది మన ఆత్మను శుద్ధి చేసుకోవడం ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ఆత్మ శుద్ధి చేసుకునే మార్గానికి మనం అడుగులు వేయడమే పునర్జన్మకి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. ఇక మనం జననం, ఆత్మ శరీరంలోకి ప్రవేశించే ప్రక్రియ గురించి మనం మాట్లాడుకుందాం. మరణం తర్వాత ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించేది ఎలా జరుగుతుంది? జననం అనేది ఒక శారీరక ప్రక్రియ మాత్రమేనా, లేదా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది మొదటి మెట్ట? ఈ ప్రశ్నలకు సమాధానం మన సనాతన ధర్మంలో పూర్తిగా ఉంది. అందులో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే, జననం అనేది దైవికమైన విధానంగా పూర్వం చేసిన కర్మల ఫలితంగానే అది మనకు లభిస్తుంది. జననం అంటే ఏంటి? జననం అనేది శరీరానికి ఆత్మ ప్రవేశించే దశ. గర్భస్థ శిశువులో ఆత్మ ప్రవేశించడం వల్లే అది జీవిగా పిలువబడుతుంది. కఠోపనిషత్తులో ఇలా చెప్పబడింది. ఆవేశోహి జన్మనం శరీరే ప్రవిశ్య భవతి జీవః. శరీరంలోకి ఆవేశం చేసినప్పుడే ఆత్మ జీవిగా మారుతుంది. అంటే అది శరీరంలోకి వెళ్ళినప్పుడే ఆత్మ అనేది జీవిగా మారుతుంది. ఆత్మ శరీరంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? మన శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి. ఆత్మ గర్భదశలో ప్రవేశిస్తుంది. గర్భధారణ సమయంలో సృష్టించబడే శరీరం అనుసరిస్తూ ఆత్మ దానిలో స్థిరమవుతుంది. గర్భకోపనిషత్తులో ఇలా చెప్పబడింది. భూతో కలల భవతి కాలే ఘనో భవతి ఘనే ప్రేతాత్మ ప్రవేశో భవతి. సద్భావనతో కలయిక సమయంలో గర్భంలో శరీర నిర్మాణం మొదలవుతుంది. తర్వాత ఆత్మ ప్రవేశించి ఆ మృత శరీరాన్ని జీవిగా మారుస్తుంది. ఆత్మ అనేది పూర్వజన్మ కర్మ ఫలితంగా అవసరమైన శరీరాన్ని తనకు తానే సృష్టించుకుంటుంది తల్లి గర్భంలో. ఎవరి గర్భంలో ఎవరు పుడతారు? కర్మ వల్లే దీనికి మొదటి మూలం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, జీవాత్మ పునర్జన్మలో తన కర్మల ప్రకారమే తల్లిదండ్రులని ఎంచుకుంటుంది. స్కంద పురాణంలో యథా కర్మ తదా శరీరం జన్మనాస్తు హి కరణం కర్మ. మన కర్మల ప్రకారం మన శరీరం జననం ఏర్పడుతుంది. మన పునర్జన్మలో మనం ఎలా జరుగుతుందంటే, మన పూర్వజన్మలో మనం చేసిన పుణ్యాలు, పాపాలు, కోరికలు
ఇవి మన తల్లిదండ్రులను, మన పుట్టబోయే దేశాన్ని, మన యొక్క జాతిని నిర్ణయిస్తాయి. గర్భంలో ఆత్మకి ఏ అనుభవం, గర్భంలో ఉన్న సమయంలో ఆత్మ శుద్ధంగా ఉంటుంది. దేవుని ద్వారా జ్ఞానాన్ని, తన పూర్వజన్మల జ్ఞానాన్ని అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. భాగవత పురాణంలో, స్కాంద పురాణంలో కూడా ఇలా చెప్పబడింది. నవ్యపాదే బలశహం మరణ జన్మ స్మృతి జల్దిత తత్రైవ సంస్కృతి తుభ్య గర్భే తాపత్యహం తప. గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ తన పూర్వజన్మల విషయాలను గుర్తు చెప్పుకుంటూ ఉంటుంది. కానీ పుట్టిన సమయంలో ఆత్మ దాన్ని మరలా మర్చిపోయి ఈ యొక్క దేవుని మాయలోకి వెళ్ళిపోతుంది. తన పూర్ణ జ్ఞానాన్ని మర్చిపోయి తిరిగి కొనసాగిస్తుంది. జననం అసలు ఎందుకు పుడుతుంది, అసలు ఎందుకు జరుగుతుంది? జననం అనేది ఒక శిక్ష కాదు, ఇది ఆ ఆత్మ శుద్ధి కోసం ఒక అవకాశం. ఈ జన్మలో భగవంతుని చేరడానికి, పూర్వ జన్మలలో చేసిన లోపాలను సరిదిద్దడానికి ఇది ఒక అవకాశం. శివపురాణంలో ఇలా చెప్పబడింది. జన్మ మానుషం లభ్యతే దుర్లభం బత్ సద్గతిం కుర్యతే జ్ఞానయోగేన. మనుష్య జన్మ అనేది అరుదైనది, దానిని సరైన మార్గంలో ఉపయోగించి మోక్షాన్ని పొందాలి. అందుకే మన జన్మ విలువైనది. తాత్కాలికమైన శరీరం అనేది ప్రయాణం కాదు, ఆత్మ మోక్ష మార్గానికి ప్రతి ఒక్క పునర్జన్మ అనేది ఒక్కొక్క మెట్టు అనేది. ఇక మనం మరణ చక్రం నుంచి ముక్తి ఎలా పొందాలి అంటే, మోక్ష మార్గాన్ని ఎలా తీసుకోవాలి? జ్ఞానం, మృతి, పుట్టడం, చనిపోవడం, తిరిగి మళ్ళీ పుట్టడం. ఈ చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందా, లేదా దాని నుంచి మనం బయటపడగలమా? సనాతన చెప్తుంది మోక్షం సాధ్యమైనది, కానీ అది కేవలం ముక్తి కాదు, పరబ్రహ్మంలో లీనమయ్యే స్థితి, తిరిగి పునర్జన్మ లేని ఒక స్థితి. సంసార చక్రం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? భగవద్గీతలో భగవానుడు ఇలా చెప్పాడు. యం యం వాపి స్మరాన్ భవం త్వజ్యత్యంతే కలేవరం తం తమేవిది కౌంతేయ సదా తద్భావ భవిత. ఒక వ్యక్తి చివరి శ్వాస సమయంలో ఏ భావనతో ఉన్నాడో దానిని అనుగుణంగానే తను జన్మిస్తాడు. అంటే మన చిత్తంలో ఉన్న అభిమానం, అహంకారం, కోరికలే మళ్ళీ పునర్జన్మకు కారణమవుతుంది. మోక్షం అనేది చనిపోవడం కాదు, ఇది ఒక చైతన్య స్థితి, జన్మ మరణాల చక్రం నుంచి విముక్తి స్థితి. మన అసలైన రూపమైన పరబ్రహ్మంతో కలడానికే ఇది ఒక విముక్తిని అందిస్తుంది. ముండకోపనిషత్తులో మనకి ఇలా చెప్పబడింది. విద్యతే హృదయ గ్రంథి ఛేద్యతే సర్వ సంశయ క్షీయంతే చస్య కర్మాని తస్మిన్ దృష్టే పరావరే. పరమాత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు హృదయ గ్రంథులు తెరుస్తాయి, అన్ని సంశయాలు పోతాయి, కర్మ బంధాలన్నీ నశిస్తాయి. మోక్ష మార్గము శాస్త్ర ప్రకారం ఇలా చెప్పబడుతుంది. పరమార్థ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని అనే భావన మనకి మోక్షానికి ఒక చిన్న మెట్టుగా చెప్పుకోవచ్చు. కానీ ఈ పూర్తి జ్ఞానం ఉన్నప్పుడే ఆ మనిషి అహం బ్రహ్మస్మి అనే ఒక భావనని పొందగలుగుతాడు. భక్తి ద్వారా మనం పొందవచ్చు. అదే ఆ భగవంతుని ప్రేమతో మనం పొంది మోక్షాన్ని అనుభవించవచ్చు. భాగవతంలో శ్రీకృష్ణుడు భక్తుని మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఎలా అంటే, సర్వధర్మాన్ పరిత్యజం మమం ఏకం శరణం వ్రజ. అలా ఆ విషయం ద్వారా ఇచ్చేస్తాడు. ఆ కర్మ మార్గం, అలాగే నిష్కర్మ కర్మ ద్వారా మోక్షం. అంటే మనం చేసే కర్మలని ఎలాంటి కర్మ ఆపేక్ష లేకుండా చేయడమే ధర్మబద్ధంగా పనిచేయడం. దాని ద్వారా కూడా మనం మోక్షాన్ని పొందవచ్చు. యోగ మార్గం, మనస్సును నియంత్రణ ద్వారా మోక్షం. పతంజలి యోగ సూత్రాల్లో ఈ మార్గం ఇలా వివరించబడింది. యోగశ్చిత్త వృత్తి నిరోధ, మనస్సుని వృత్తుల నియంత్రణ చేసే యోగం. ఈ మార్గాలలో ఏ మార్గమైనా మన స్వభావానికి అనుగుణంగా ఉంటే దానిని ఎంపిక చేసుకొని తపస్సుతో కానీ, భక్తితో కానీ, జ్ఞానంతో కానీ మోక్షాన్ని పొందడం సాధ్యమే. మోక్షానికి అసలు అర్హతలేంటి? మన శాస్త్రాల్లో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయి? శ్రీ వైష్ణవ పద్ధతి, సత్యం, దయ, క్షమం, అహింస, శౌచం, వీటే ముక్తికి ఆధారాలు. భగవంతుడు నిజమైన ప్రేమతో, నిస్వార్థతతో సేవించిన వాడే ఆయన కరుణకు పాత్రుడవుతాడు. మోక్షం శాశ్వతమైన ఆనంద స్థితి. చివరిగా మనం మాట్లాడుకుందాం, మోక్షం అనేది మరణం తర్వాత రాకూడదు. ఇది మనం శరీరం ఉండగానే మనస్సు శాంతి, దివ్యత్వం, భక్తి, జ్ఞానం ద్వారా ముక్తిని సాధించవచ్చు. వివేక చూడమనిలో ఇలా చెప్పబడింది. బంధముక్తోర్హి హేతు స మోక్షస్య వహి కారణం నవశేష వేద్య
బహిర్ముఖత్వం కింటు బ్రహ్మనిష్టత. దీని అర్థం మోక్షానికి కారణం బాహ్య విషయాలలో కాకుండా బ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడే కలిగిన స్థితి. జనన మృత్యువు ఒక చక్రం. మోక్షం అనే చక్రానికి చివరి దశ. భయంగా అని భావించాల్సిన పనే లేదు. ఆది అయిన పరమాత్మ దగ్గరికి తిరిగి తీసుకువెళ్ళేదే మోక్షం. ఇంతవరకు మీరు చూసినట్లయితే మిత్రులారా, జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. జననంతో మొదలై మృత్యువుతో ముగిస్తుంది కాకుండా తిరిగి పునర్జన్మతో అది మారుతుంది. కానీ అది అంతమనేది అవ్వదు. మన ఆత్మకు ఆగిపోవడం అనేది మోక్ష పొందినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఈ వీడియోలో మీరు చూసాం కదా, మృత్యు అంటే ఏమిటి, ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది, మోక్షం అనేది శాశ్వత లక్ష్యం గురించి, ఇవి మన పూర్వీకులు మనకిచ్చిన అమూల్యమైన జ్ఞానం. ఇలాంటి శాస్త్రీయమైన సనాతన ధర్మంపై ఆధారపడిన వీడియోలు మీకు ఇంకా నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇంకా విషయాలు మీకు తెలుసుకోవాలని అనిపిస్తే మాత్రమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మేము వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.